ఇవాల్టి బ్లాగ్ వచ్చేసి ఐ జస్ట్ వాంట్ టు షో మెయిన్ రీజన్ గ్లాస్ కాకుండా టపర్వేర్ ప్లాస్టిక్ తీసుకోవడానికి ఏంటంటే యాక్చువల్లీ మా అమ్మ కొని పంపించినవి. యాక్చువల్లీ ఆ పైన ఏంటంటే చాలా తక్కువ. ఒకే ఒక థింగ్ ఏంటంటే నాకు సూపర్కి ఏమనిపిస్తుంది అంటే జస్ట్ ఇలా పుల్ చేస్తే ఇదిగోండి ఇలా వస్తుంది. ఇది ఒకటి వచ్చి మనకు ఒక గ్లాస్ లాగా అనమాట. టోటలీ ఇంకొకటి మర్చిపోయాను వీడియోలో రికార్డ్ చేయడం. ఏంటంటే హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? లైఫ్ ఆఫ్ శాంతి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మీరు ఎవరైనా కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు శాంతి, నేను న్యూజిలాండ్లో ఉంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఫేస్కి మేకప్ లేదు, ఏమనుకోవద్దు. వర్క్ చాలా హెక్టిక్గా ఉంది, బట్ హౌఎవర్ ఐ జస్ట్ డిడ్ంట్ వాంట్ టు గివ్ అప్ అండ్ ఐ వాంట్ టు కంటిన్యూ డూయింగ్ ద బ్లాగ్స్ అండ్ ద వీడియోస్ అండ్ షేర్ విత్ యూ ఆల్ ద ఇన్ఫర్మేషన్ దట్ ఐ నో. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇవాల్టి బ్లాగ్ వచ్చేసి ఐ జస్ట్ వాంట్ టు షో మై కిచెన్ ఆర్గనైజేషన్ and as well as my storage, ఎస్పెషల్లీ టప్పర్వేర్ది. మొత్తం చూపించలేను, మొత్తం చూపించాలంటే ఇంకా చాలా బ్లాగ్ అవుతుంది. సో ఇది ఒక ఎపిసోడ్ లాగా చేసుకుందాం. ఇఫ్ యూ గైస్ హ్యావ్ ఎనీ సజెషన్ ఫీల్ ఫ్రీ టు షేర్. సో లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. ఒక మొత్తం లైక్ ఫుల్ వ్యూ చూపించాలంటే ఇవన్నీ కిచెన్ సెక్షన్ ఆర్గనైజేషన్ అనమాట. అక్కడ షెల్ఫ్స్ ఉన్నాయి, అక్కడ షెల్ఫ్స్ ఉన్నాయి. ఇది మా గ్రానీ ఫ్లాట్ ఫ్రిడ్జ్, ఇది మా ఫ్రిడ్జ్. బట్ అవంతా స్టోరేజ్, ఇదంతా స్టోరేజ్, ఇంక ఇవన్నీ స్టోరేజ్ అయితే చాలా బాగా వచ్చింది. సో ఒక యూనిట్ మాత్రం నేను కంప్లీట్గా ఇలా సెట్ చేసుకున్నాను. నేను మీకు ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. గ్లాస్వి కాకుండా టపర్వేర్ ప్లాస్టిక్ తీసుకోవడానికి ఏంటంటే చేతులు స్లిప్పరీగా అయిపోతాయి. అండ్ దట్టు ఇవన్నీ కేజీ 2 kg అండ్ కొన్నిసార్లు మనకి గ్రాసరీ ఎక్స్ట్రా వస్తుంది కదా. సో ఆ ఎక్స్ట్రా వచ్చే కూడా అలాగే పైన వాటిల్లో ఫిల్ చేశాను అనమాట. అండ్ నా చేతులు చాలా స్లిప్పరీ. సో ఐ జస్ట్ డిడ్ంట్ వాంటెడ్ టు బ్రేక్ ఆర్ ఎనీథింగ్ లైక్ దాట్. సో అందుకని ఇవన్నీ BPA ఫ్రీ అండ్ టపర్వేర్ కదా. అండ్ నేను ఎవరిని ప్రమోట్ చేయట్లేదండి, ఎన్ని ఓన్ డబ్బులతో. యాక్చువల్లీ మా అమ్మ కొని పంపించినవి. సో ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పి చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి నాకు ఇలాగ స్పేస్ ఉందని చెప్పి 3 సెక్షన్స్ కింద ఆర్గనైజ్ చేసుకున్నాను. అంటే మమ్మీ చేసింది, నేను తర్వాత నాకు కావాల్సినట్టు సెట్ చేసుకున్నాను. ఇది వచ్చేసి 2 kg అనమాట. ఏమన్నా దాల్స్ లాంటివన్నీ 2 kg దానిలో సెట్ చేసుకున్నాను. తర్వాత ఏమన్నా తక్కువ లైక్ మీడియం సైజ్ వాడేవి కేజీ, అంటే మనం పెసరపప్పు కానీ లేదంటే ఇది వచ్చేసి పొడి రవ్వ అనమాట. అండ్ తర్వాత బొంబాయి రవ్వ కానీ ఇలాంటివన్నీ కొంచెం తక్కువ వాడేవి కేజీవి స్టాకప్ చేసుకునేవి దీనిలో. అండ్ ఇది వచ్చేసి బేకింగ్ సోడా కానీ అజినోమోటో కానీ అలాంటివి ఏమన్నా వచ్చినప్పుడు అవి పెట్టుకోవడానికి ఇలాగనమాట. సో మొత్తానికి దాల్స్ అన్నిటికీ 2 kg తీసుకొని ఇక్కడ ఈ సెక్షన్ అంతా యాక్చువల్లీ డ్రై ఫ్రూట్స్ పెట్టుకున్నాను. ఆపలేకుండా మాట్లాడుతున్నాను కదా, ఐఎమ్ జస్ట్ టేకింగ్ బ్రెత్. సో ఇక్కడ ఈ సెక్షన్ అంతా వచ్చేసి కొన్ని నట్స్, పీనట్స్ కానీ పిస్తాషియో లైక్ క్యాషూ, ఇవన్నీ యాక్చువల్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ సుప్మన్ ఏమన్నా ఓట్స్ లాంటివి ఏమైనా తిన్నప్పుడు దానిలో వేసుకోవడానికి ఈజీగా హ్యాండీగా ఉండేవి. ఈ 3 సెక్షన్లో యాక్చువల్లీ మీకు కనిపించేంత వరకు నాకు హ్యాండీగా నేను ఎక్కువ వాడే లాంటివి పెట్టుకున్నాను. ఎందుకంటే పప్పులు, ఈ నట్స్ ఇవన్నీ ఎక్కువ తీస్తూ ఉంటాం. అండ్ ఓట్స్ ఇక్కడ వరకు అయితే బాగానే అందేస్తుంది. అండ్ కమింగ్ టు ఆ టాప్ ఏంటంటే నా దగ్గర 2 స్టెప్స్ది ఒక స్టూల్ ఉంది, ఐకియాలో తీసుకున్నాను అనమాట. యాక్చువల్లీ ఆ పైన ఏంటంటే చాలా తక్కువ వాడే దాల్స్, అవన్నీ సుక్మన్కి వండే పప్పులు అనమాట. లైక్ పంజాబీ స్టైల్ పప్పులు కానీ ఇలాగ అయితే నేను ఆర్గనైజ్ చేసుకున్నాను. ఆ పైన ఇంకా డబుల్ స్పేస్ ఉంది కాబట్టి 2 kg కింద దానిలో కేజీవి పైన దానిలో స్టాకప్ చేసుకున్నాను. ఇవన్నీ ఒకేసారి కొనుక్కున్నది కాదండి. ఇవన్నీ అసలు ఇక్కడ వరకు అయితే పాతింట్లో ఉన్నాయి, ఈ కింద 2 అరలు. మిగతావన్నీ మెల్లమెల్లగా లైక్ లేనివి ఉన్నప్పుడల్లా చూసుకొని అలా మెల్లమెల్లగా కొనుక్కున్నాను అనమాట. ఒకే ఒక
థింగ్ ఏంటంటే నాకు సూపర్కి ఏమనిపిస్తుంది అంటే ఇవి రెడ్ మూతలు కాకుండా టప్పర్వేర్ వాడు బ్లాక్ మూతలు చేస్తే బాగుండేది, ఎందుకంటే చాలా ఇంకా ఎస్థెటిక్గా చాలా బాగుంటుంది కదా అని చెప్పి. ఇవైతే నేను ఆల్మోస్ట్ ఏమంటారు ఒక గుడ్ 3 years నుంచి వాడుతున్నాను ఈ 2 rows. అక్కడ ఇంకొకటి ఉంది, ఆ సెక్షన్ కూడా చూపిస్తాను. ఇవన్నీ మెయిన్గా పప్పులు, ఉప్పులు, డ్రై ఫ్రూట్స్, లేదంటే ఇవన్నీ ఈ క్యాస్టర్ షుగర్ కానీ ఎక్స్ట్రా షుగర్ కానీ ఇవన్నీ జస్ట్ ఏంటంటే స్టాకప్లా అనమాట. ప్యాకెట్లు లాగా పెట్టుకుంటా ఇలాగే నీట్గా సర్దుకున్నాను. నువ్వు సూపర్ రా. ఇది వచ్చేసి ఒక టప్పర్వేర్ ఖజానా. యాక్చువల్లీ దీనిలో ఏమన్నా ఉందా, దాచాం కుప్పలుగా. దీనిలో నార్మల్గా ఇంకొంచెం ఎక్స్ట్రా ఉన్నాయి, ఆ పైన కొంచెం పెట్టాను, మీకు కనిపిస్తుందా, ఇది నా కాఫీ కార్నర్ లాగా. దీన్ని ఇంకా సెట్ చేయాలి. అక్కడ పైన ఒక 2 kg ఉన్నాయి. యాక్చువల్లీ మా కిచెన్లో ఒక అడ్వాంటేజ్ కానీ డిసడ్వాంటేజ్ కానీ నేను చెప్పుకోవచ్చు. అంటే స్టోరేజ్ చాలా బాగా ఇచ్చాడు, కాకపోతే అలాగ పైకి ఉన్నాయన్నమాట. అన్నీ ఇలాగ స్టూల్ వేసుకొని చేసుకోవాలి. హైట్ తక్కువ ఉంటే మాత్రం అయిపోయామే. ఇలాగా ఇదంతా బేకింగ్ యూనిట్ అనమాట. అంటే మైక్రో అవెన్ ఇక్కడ వచ్చింది కదా, సో అవెన్కి పైన ఇలాగ ఇక్కడ అంటే ఇవన్నీ ఏమంటారు మఫిన్స్ యాజ్ వెల్ యాజ్ కుకీస్ చేసుకునేవి, జాగ్రీ కుకీస్ కానీ లైక్ మిల్లెట్ కుకీస్ కానీ ఇవన్నీ దానికి రిలేటెడ్ స్టఫ్ ఇక్కడ ఆల్ పర్పస్ ఫ్లోర్ కానీ మమ్మీ ఇలా సర్దల్లింది. అండ్ ఇటు పక్కన ఇది వచ్చేసి రైస్ పెట్టుకున్నాను. ఇది వచ్చేసి 20 kgs ఈచ్ అనమాట. ఇది కూడా టప్పర్వేర్లోనే. జస్ట్ ఇలా పుల్ చేస్తే ఇదిగోండి ఇలా వస్తుంది. ఇది ఒకటి వచ్చి మనకు ఒక గ్లాస్ లాగా అనమాట. అలాగా ఫస్ట్ అయితే ఒక దానికి రైస్, ఒక దానికి ఏమో ఆటా పెట్టాను, కానీ ఇది పౌడర్కి పనిచేయదండి. రైస్ గ్రెయిన్స్ అయితేనే చాలా బెటర్. సో రైస్ ఒకటేమో బాస్మతి రైస్ మనం బిర్యానీ కానీ ఫ్రైడ్ రైస్ కానీ చేసుకునేది, ఇంకొకటి వచ్చేసి నార్మల్ రైస్ అనమాట. సో ఇది వచ్చేసి 20 kgs ఈచ్. సమ్ టైమ్స్ బ్రెయిన్ ఎలా వర్క్ అవుతుంది అంటే ఈ కెమెరాకి నాకు ట్రైపాడ్ ఉంది, దాన్ని హెడ్ అడ్జస్ట్ చేస్తే యాక్చువల్లీ నీట్గా పైన ఉన్నది చూపించవచ్చు. ఇప్పుడు లాస్ట్ క్లిప్ ఇక్కడికి వచ్చిన తర్వాత బ్రెయిన్ వెలిగింది అనమాట. ఇందాకే ఫుడ్ తిన్నాను. సో దిస్ ఇస్ మై థర్డ్. సో నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ ఇలాగ సర్దుకున్నాను. ఇవన్నీ ఏంటంటే ఇక్కడ కూడా చూసారా పైన ఏమి పెట్టలేదు, ఎందుకంటే హైట్ అనమాట. తర్వాత ఏమైనా మసాలాలు ఏమైనా ఎక్కువ వాడిని ఉంటే ఏమైనా పెట్టుకోవచ్చు. ఏం వాడకవయ్యా. ఇది వచ్చేసి డమ్మీ, ఎందుకంటే మనకి ఇక్కడ ఈ ఎగ్జాస్ట్ ఉంది కదా, ఎగ్జాస్ట్ పైప్ ఉంది అంతే. జస్ట్ లుక్ బాగుండడానికి అది కబోర్డ్లో ఇచ్చాడు. బట్ దీనిపైన ఇలా హైట్ వల్ల ప్రస్తుతానికి ఏం పెట్టలేదు. కానీ ఇవన్నీ ఏంటంటే ఇలాగా కేజీ స్టైల్లోనే 3 ఒకటోసారి కేజీ రెండోసారి చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటైనా. కేజీలోనే ఇలాగ నీట్గా ఇలాగ స్టోరేజ్ చేసి పెట్టుకున్నాను. అంటే మనం బేసికల్గా ఇప్పుడు ఇక్కడ స్టవ్ ఉంది కదా, సో దగ్గరలో ఉండి మనం చాయ్ పత్తి అంటే టీ పొడి కానీ పప్పు, ఉప్పు, లేదంటే ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఎక్కువ మసాలా లేకుండా సింపుల్గా పప్పులు లాంటివి చేసుకోవాలంటే ఇవి మ్యాండేటరీ కదా. అండ్ తాలింపు గింజలు, తర్వాత టప్పర్వేర్లోనే ఇలాగ క్యూట్గా మమ్మీ తీసుకుంది. ఇది వచ్చేసి పసుపుకి అండ్ దెన్ చాట్ మసాలా అనమాట. జస్ట్ మనం కొంచెం హార్డ్గా ఉంటాయి, సో ఇలాగ వేసుకోవచ్చు. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇటు సైడ్ అయితే కంప్లీట్ ఓపెన్గా ఉంటుంది ఈ డబ్బా. చాలాసార్లు ఫ్లోలో ఇనీషియల్గా ఇలా తీసి అలా వేసేదాన్ని. అండ్ ఒకటేమో చాట్ మసాలా పెట్టుకున్నాను. శాండ్విచెస్ కానీ ఫ్రూట్ సలాడ్స్ కానీ వెజ్ సలాడ్స్ కానీ ఏమైనా చేసుకున్నప్పుడు ఈజీగా వేసుకోవడానికి ఇలాగ డిఫరెంట్గా ఉండే 2 టప్పర్వేర్వి తీసుకుంది మమ్మీ. ఐ కుడెంట్ హోల్డ్ మై బ్రెత్. ఆ తర్వాత ఇటు కార్నర్లో కొంచెం స్పేస్ వచ్చిందనమాట. ఒకటేమో కల్లుప్పు వేసుకొని, ఇంకొకటేమో మనం పండు ఎండుమిరపకాయల పండు మిరపకాయలు అనుకుంటా. సో మనం పప్పు తాలింపులోకి కానీ రసంలోకి సాంబార్లోకి వేసుకుంటాం కదా. సో ఇవన్నీ హ్యాండీలా ఉండేలాగా ఇక్కడ ఇంకొక టప్పర్వేర్ సెక్షన్ ఇలా సర్దుకున్నాను అనమాట. యాక్చువల్లీ మోర్ దాన్ నేను ఎలా సర్దుకున్నాను అని చూపించేదానికన్నా సరే ఐ థాట్ దట్ ఇలాగా టప్పర్వేర్ని కూడా ఇంత నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అని ఒక ఐడియా. అండ్ దెన్ మీరు ఎవరైనా కొనుక్కుంటే మీరు ఎలా ఆర్గనైజ్ చేసుకున్నారో చెప్పండి. యాక్చువల్లీ నేను ఏదో చెప్దాం అనుకుని ఏదో చెప్పినట్టున్నాను. యాక్చువల్లీ టోటలీ ఇంకొకటి మర్చిపోయాను వీడియోలో రికార్డ్ చేయడం. ఏంటంటే ఫ్రిడ్జ్ మొత్తం చూపించాను, కానీ
బట్ ఐ షో యూ మై పికిల్ సెక్షన్. ఇది వచ్చేసి ఇక్కడ ఈ సెక్షన్ ఉంది చూసారా, అసలు ఈ అర ఇక్కడంతా మమ్మీ చేసిన ఏమంటారు జింజర్ గార్లిక్ పేస్ట్, ఇవి టప్పర్వేర్లోనే ఉన్నాయి. అండ్ ఇవన్నీ ఇలాగా కేజీన్నర పట్టే పచ్చడి అనమాట. మామిడికాయ పచ్చడి కానీ, గోంగూర పచ్చడి ఉంది, పండుమిరపకాయ పచ్చడి ఉంది, అన్నీ అలాగా అన్నీ ఈ సైజులో ఉండి నీట్గా లైక్ ఒక్క ఏమంటారు ఒక సైడ్కి ఇలాగ 3 బాక్సెస్ లాగా పట్టినాయి అనమాట. అండ్ ఆ తర్వాత ఇది వచ్చేసి అల్లం పచ్చడి. అల్లం పచ్చడి అంటే మనకి ½ కేజీ అయినా సరిపోతుంది కదా. సో అల్లం పచ్చడి కోసం ఇలాగ డిఫరెంట్గా చిన్నగా తీసుకుంది. సో పచ్చళ్ళన్నీ టప్పర్వేర్ ఇలాగ బ్యూటిఫుల్గా అంటే ఫ్రిడ్జ్లో స్పెసిఫిక్గా పడతాయి అన్నమాట. ఇలాంటివి అయితే నీట్గా ఈ షేప్లో ఇలాగా వీటిని ఏమంటారు రెక్టాంగిలే కదా, ఇలా ఉంటాయి రెక్టాంగిల్. సో ఇది వచ్చేసి చికెన్ పికిల్. సో ఇలాగ చికెన్ అన్ని పికిల్స్ ఇలాగా ఒక అరలాగా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఎందుకంటే సంవత్సరం అంతా ఉండే పికిల్ కదా, నిల్వ ఉండడానికి ఇలా అయితే బెటర్గా ఉంటుందని ఇలా ఉంది. అండ్ ఆల్సో చాలా స్టోరేజ్ అండి. మ్యాక్సిమం ఇంట్లో అన్నీ వాడేవి టప్పర్వేరే. ఇవన్నీ ఏదర్ ఫ్రిడ్జ్లో వాడటానికి కానీ, లైక్ బాక్సెస్ ఏమైనా ప్యాక్ చేసుకోవడానికి కానీ, ఏమైనా డిష్ అవుట్ చేసుకోవడానికి కానీ, అన్నీ డిఫరెంట్ వెరైటీ ఆఫ్ టప్పర్వేర్ ఉన్నాయి. అన్నీ ఇలాగ నీట్గా ఒక 2 డ్రాయర్స్లోకి ఇలా సర్దాను. ఇంకా నీట్గా సర్దుకోవాలి కానీ, బట్ లైక్ లిడ్స్ అన్ని ఒక సైడ్ ఒక షేప్ ఉన్నవన్నీ ఒక సైడ్కి, ఇవైతే చాలా బాగా ఉపయోగపడతాయండి. నేను ఆట అంటే మనం దోశల పిండి కానీ ఇడ్లీ పిండి కానీ చేసుకున్నప్పుడు చాలా ఎక్కువ అమౌంట్ పడుతుంది. దీనిలో పెద్ద సైజ్ యాక్చువల్లీ చేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టాను. సో ఇవన్నీ డిష్ అవుట్ చేసుకునేవి కూడా నేను టప్పర్వేర్లోనే తీసుకున్నాను. సో ఇవన్నీ ఇలాగా డ్రాయర్స్లో పెట్టుకున్నా, ఎందుకంటే ఈజీగా ఇక్కడ కుక్ చేసుకున్నప్పుడు తొందరగా డిష్ అవుట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి. అండ్ ఈ డ్రాయర్స్ లోతు కూడా బాగా వచ్చాయన్నమాట, అందుకని ఇలా సర్దుకున్నాను. సో ఇది వచ్చేసి నా మినీ టప్పర్వేర్ కలెక్షన్. అండ్ ఇది ఓవర్ ద ఇయర్స్ చేసుకున్నది, అన్నీ ఒకేసారి వచ్చినాయి కాదు. ఈ సెక్షన్ చూసారు కదా, ఈ సెక్షన్ ఆ సెక్షన్లో ఫస్ట్ 2 అండ్ ఈ డ్రాయర్లో ఉన్న కొన్ని, ఇవన్నీ ఒక 3 years నుంచి వాడుతున్నవే. మమ్మీ ఫస్ట్ టైం న్యూజిలాండ్ వచ్చినప్పుడు అన్ని ప్యాకెట్లో చూసి అప్పుడు మార్చి కొన్నవి. సో ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఒకసారి ఎలా సర్దుకోవాలని ఇలా సర్దేసుకున్న తర్వాత ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో దాన్ని బట్టి చూసి ఫిల్ చేసుకున్నావు అనమాట ఇవన్నీ. సో యా, ఈ కలెక్షన్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా నేను నాకు ఇచ్చిన ఆర్గనైజేషన్ కానీ, ఇంకా ఇలా చిన్నవి ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా సరే, లేదు ఈ వీడియోస్ బాగున్నాయని మీలో ఎవరికైనా అనిపిస్తే కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో ఐ విల్ కీప్ ఆన్ డూయింగ్ మోర్. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు. And as I said before, I look myself doing it for long term. So na short videos ki ela aithe support chestunnaro, when you look at least like first few days meer ganaka nannu మీ అంటే మీరు ఓపెన్ చేయగానే యూట్యూబ్లో దాన్ని ఎక్స్ప్లోర్ పేజ్ అంటారు కదా, ఆ పేజ్లో కనిపించినా సరే ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. బికాజ్ ఇప్పుడు ఆడియన్స్ రిటెన్షన్ చాలా తగ్గిపోయింది అనమాట. ఈవెన్ 1 minute రీల్ కూడా 1 minuteలో లైక్ బేర్లీ 15 seconds కూడా చూడట్లేదు. లైక్ 4-5 secondsకి హుక్ ఉండాలి, అలా అయిపోయింది. అలాంటప్పుడు ఇలాంటి లాంగ్ వీడియోస్ జనాలకి రికగ్నైజ్ చేసి వాళ్ళ టైం స్పెండ్ చేసి చూడాలంటే I understand it's not an easy task, but I love what I do. So I hope you guys support me. Short videos ఎలా సపోర్ట్ చేస్తున్నారో అలాగనే. సో ఇంకా ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ కావాలా? నేను మెల్లగా దీనికి ఈ కెమెరాకి యాక్చువల్లీ మైక్ ఉంది. ఏదైనా కొనేటప్పుడు అంతా ఒక సెట్ లాగానే కొంటాను కానీ ఇప్పటి వరకు యాక్చువల్లీ కనెక్ట్ చేసి ప్రాపర్గా యూజ్ చేయలేదు. సో ఐ విల్ స్టార్ట్ డూయింగ్ దట్ ఫర్ దిస్ కెమెరా యాజ్ వెల్. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లైఫ్ ఆఫ్ శాంతి. ఐ విల్ కమ్ with another video. Until then, love you, bye.